నగరంలోని బళ్ళారి బైపాస్ లో ఉన్న ఎంజీ పెట్రోల్ బంకులో మోసం జరిగిందంటూ యువకులు ఆందోళనకు దిగారు. బైక్ లో పెట్రోల్ కొట్టించుకున్న యువకులు కంటే తక్కువగా యాజమాన్యం బైక్ లోనే పరీక్షించి చూడగా నిజంగానే తక్కువ పెట్రోల్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆగ్రహించిన యువకులు పెట్రోల్ బంకును వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బైపాస్ రోడ్డుపై నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు. మరోసారి పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పెట్రోల్ బంకును సీజ్ చేస్తామని తెలిపారు. ఈ బండి క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ యాదనా ఇదేనా బండి ఇదే ఓకేనా. దీని కెపాసిటీ 13.5 లీటర్స్. ఈ పెట్రోల్ బంక్ కెమెరా చెక్ చేసుకోవచ్చు. దీని కెపాసిటీ 13.5 అంటే 14.25 వీళ్ళు కొట్టారు. నా బిల్లు ఉందేనా? 14.2 బిల్లు ఉంది. 14.25 వీళ్ళు కొట్టారా? వాళ్ళు కొట్టిన పెట్రోల్ చూపించమన్నాగా 14.25 రాలే. ఏం చెప్తాను అన్న ఇప్పుడు? బళ్ళారి బైపాస్ లో ఎంజీ పెట్రోల్ బంక్ వాళ్ళు ఇప్పుడు చెప్తారు. లీటర్ ఏ విధంగా రావద్దు దాంట్లో తీసాం. 13.50 రాయల్ షోరూమ్ అని చేస్తాడు. సార్ కావాలంటే ఫోన్ చేస్తాను. షోరూమ్ ఓనర్ ఒక్క నిమిషం నీ ముందర మాట్లాడతాను. ఏంది ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? ఎవరికి అది? ఎవరికి పోతాయి డబ్బులు? మనకి అన్నా ఏడున్నావునా? ఏన్నా కాదు, నాది బుల్లెట్ ట్యాంక్ 13. ఇది యాది నాది. ఎన్ని లీటర్లు అడుగు? ఎన్ని లీటర్ నా కెపాసిటీ బండి పెట్రోల్? 13 లీటర్లా? లేదబ్బా, ఊరికి డౌట్ వచ్చి ఫోన్ చేసి. నువ్వు ఏడ పని చేసేది? యా షోరూము? ఏం పేరు నీ పేరు? చరణా? కాదు, ఇంకా 3 సార్లు రాలేదు నా తెలుసు. 13 వచ్చింది. కాదు కాదు, నా ఒక్క నిమిషం ప్రస్తుతానికి చెప్పండి, ఎంత వచ్చింది మొత్తం? కాదు గౌతమ్, కాదు ఇప్పటివరకు ఎంత వచ్చింది? చెప్పురా, ఎంత వచ్చింది? ఇప్పుడు ఎంత వచ్చింది పెట్రోల్? 13 ప్లస్ 2 చెయ్యి 13.25 వచ్చింది. 14.25 వేసినారు వీళ్ళు. ఇంకో లీటర్ దాంట్లో తీసి మా దాంట్లో పెట్రోల్ వాళ్ళు తీస్తారు. ఇప్పుడు చూడండి, ఈ బండి మొత్తం అంతా క్లాసిక్ 350. ఈ బండి 13.5 లీటర్ దీని కెపాసిటీ. ఆడ 14.5 వస్తుంది. ఇది రెండోసారి కొట్టించింది. వాళ్ళే తీసినారు ఆల్రెడీ, పెట్రోల్ 0 చేసి మళ్ళా వాళ్ళే కొట్టినారు. వాళ్ళు కొట్టిన దాంట్లో 13.5 వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళా అగైన్ 14.5 వస్తుంది. 14.5 వచ్చింది. ఇది ఎంజీ పెట్రోల్ బంక్ బళ్ళారి బైపాస్. అంతే ఇంకా 2 days బ్యాక్ కింద మనం వచ్చేసి 200 రూపీస్ పెట్రోల్ పట్టించామన్నమాట. ఇప్పుడు మన 200 పెట్రోల్ అంటే మేము నెక్స్ట్ డే మేమేం తిరగలేదు. కానీ వీళ్ళు పట్టినది 14.25 అంటే దాదాపు 14 లీటర్ల 25 ML అంటే చాలా ఎక్కువ పట్టారు. నా ట్యాంక్ కెపాసిటీ షోరూంలో కూడా ఇవ్వలేదు. కానీ నేను ఒక్కసారి కాదు, రెండోసారి కూడా రిపీట్ చేశాను. మీకు ఎవిడెన్స్ అయితే కావాలంటే, నా దగ్గర 2 బిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కసారి మనం తీసుకున్నప్పుడు ఒరిజినల్ బిల్లు ఓనర్కి ఇస్తారు, డూప్లికేట్ బిల్లు వాళ్ళు తీసుకుంటారు. నాకు డౌట్ వచ్చి రెండోసారి చెక్ చేయించాను. కానీ రెండోసారి కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ 1400 చిల్లర దాకా వచ్చింది. ఇక్కడ మీరు జూమ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకు ఫోన్ కాల్ వచ్చిందండి, ఇక్కడ ఏదో తక్కువ వేశారని చెప్పని. అవును సార్, నేను వచ్చాను.
నేను వస్తే వాళ్ళు మేము ట్యాంకులో పోసిన తర్వాత మాకు దాదాపుగా 700 ml, ఎంత 700 అమ్మా, 1 లీటర్ సార్ దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఇంత తక్కువ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేయాలి. ఏదైనా వేరియేషన్ కూడా తప్పకుండా పెట్రోల్ పంపులు సీజ్ చేస్తాం. ఎనీ వేరియేషన్ ఏది ఉన్నా కానీ తప్పకుండా సీజ్ చేస్తాము. అదే పొద్దున్న కన్సర్న్ ఆఫీసర్ డిఎస్ఓ గారు వాళ్ళు కూడా వస్తే కానీ అందరం కలిసి దీన్ని మార్నింగ్ చేస్తాం. లేదు, తప్పకుండా క్లోజ్ చేస్తారు. మార్నింగ్ వెళ్ళే ముందే అన్ని చెక్ చేస్తాము, పరిష్కరిస్తారు. మార్నింగ్ అయితే చెక్ చేయడం వల్ల అయితే యథాపతిగా జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్క బిల్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే డూప్లికేట్ బిల్ ఉంది. అంటే డూప్లికేట్ బిల్ అంటే ఒక ఎంజీ పెట్రోల్ బంక్ యజమానం తీసుకుంటుంది, ఒరిజినల్ బిల్లు మనకు కస్టమర్కి ఇస్తుంది. కానీ నా దగ్గర నా బండిలో ఉండే పెట్రోల్ అంతా తీసి చెక్ చేయడం జరిగింది. ఈ బిల్లులో ఒక రేట్ ఉంది, ఈ బిల్లులో ఒక రేట్ ఉంది, దీంట్లో ఉండే ఎంఎల్ వేరే ఉన్నాయి, దీంట్లో ఉండే ఎంఎల్ వేరే ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా మనం చూశాడు, ఆయనే చెప్తున్నాడు. దీంట్లో ఎంప్లాయీ చూస్తాడు. మార్నింగ్